ఐకేపీపీఎస్ల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఐకేపీపీఎస్ల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంబంధించిన అంశాలపై పౌర సరఫరాల డిఆర్డీఏ సహకార వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపోని గిన్నె బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఎక్కడైనా ధాన్యం తడిసి ఉందా, సరిపోని ధాన్యం సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ద్వారా రానున్న రోజుల్లో ఎంత ధాన్యం రానుందో అధికారులు అంచనా తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించాలని, ధాన్యం తరలింపులో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేయాలని అధికారులకు సూచించారు. స్పేస్ ఉన్న మిల్లుకి మేము ఇంకొంచెం ఎక్కువ అటాచ్మెంట్ ఇస్తాం. సెకండ్లీ మురుగు, ఖమ్మం ప్యాడీస్ కూడా ఈ రాంపూర్ బాయిల్ మిల్స్కి చాలా వరకు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అది మేము ఇచ్చాము. సో ఆ రేషియో ఒకసారి చూడండి, చెప్పండి. వేర్ దర్ ఇస్ సిగ్నిఫికెంట్లీ స్క్యూడ్ రేషియో ఏమైనా ఉంది, అది మాత్రం వాళ్ళ దగ్గర ఉండి కంపల్సరీ పంపించాల్సిందే అని చెప్పి డైవర్ట్ చేయాలి. ఇష్యూ ఉంది 2 గ్యాప్స్. ఒకటి ఓపీఎంఎస్ ఎంట్రీ ఇంకా కానీ ఎక్స్టెంట్ తీసేసి ఆ గ్యాప్ అనేది ఫోను మీద మరి ఎక్కడ ఉన్నాయి అవన్నీ